బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుర్చీని ఎలాగైనా దక్కించుకోవాలని హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారని హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్. కేసీఆర్ కూడా వారికో అవకాశం ఇచ్చి చూద్దామన్నట్లు చెప్పారు సీఎం రేవంత్. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే స్పందించవచ్చు, దానికి తోడు ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఆయన రీయాక్టివేట్ అయ్యాక స్పందిస్తానని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. కేటీఆర్, హరీష్ రావుపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ కు అహంకారం, హరీష్ రావుకు అసూయ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు, అయినా బుద్ధి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు, అప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మళ్లీ బుద్ధి చెప్పారంటూ కేటీఆర్, హరీష్ రావుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారం పోయినా కేటీఆర్ కు అహంకారం, హరీష్ రావుకు అసూయ పోలేదన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రతిపక్ష నేతలకు సూచించారు. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈరోజు బీఆర్ఎస్కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్, బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, అమలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం, వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి. ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు.
నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ. జూబ్లీహిల్స్ ఫలితంపై మంత్రి సీతక్క స్పందించారు. మరో ఘన విజయం కాంగ్రెస్ ఖాతాలో పడిందన్నారు. నవీన్ యాదవ్ గ్రౌండ్ విక్టరీ కొట్టాడంటూ చెప్పారు. కాంగ్రెస్ గెలుపు ప్రజాపాలనకు రెఫరెండం అన్నారు. బీసీ బిడ్డకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారన్నారు ఆమె. నవీన్ గెలుపు ప్రజా విజయం అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కూడా పూర్తి కావడం జరిగింది. 7 రౌండ్లో 19,000 పైగా కూడా ఆధిక్యతతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా వచ్చే రౌండ్లు కానీ ఇప్పుడు సోమాజీ కూడా కానీ మిగతా రౌండ్లలో కూడా ఇంకా భారీ మెజార్టీ పెరిగే అవకాశమే కనపడుతుంది. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఏదైతే షేక్పేట నుంచి మొదలుకొని షేక్పేట, బెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసుఫ్ కూడా వరుసగా కూడా మెజార్టీ భారీగా పెరుగుతూ వస్తున్నటువంటి అవకాశం అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఆ బుల్డోజర్లు కావాలా, కారు కావాలని కూడా బీఆర్ఎస్ చేసినది